महागणाधिपतये नमः। सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतां వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. కుజగ్రహ మార్పు. ఈ కుజగ్రహ మార్పు అనేది మనకి ప్రతి 45 రోజులకి ఇంచుమించు ఒకసారి మనకి జరుగుతూనే ఉంటుంది. మధ్యలో కుజుడు వక్రీకరించడం, స్తంభించడం ఇలాగా మనకి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ కుజుని యొక్క సంచారాన్ని అనుసరించి ఇక్కడ ద్వాదశ. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesharov and the clinic name is Neocare Homeopathy. రాసుల వారికి శుభాశుభ ఫలితాలు అనేవి ఉంటాయి. అంటే అక్కడ కుజుడు ఉండే స్థితిని బట్టి ఏ భావంలో ఉన్నాడు, భావాధిపతి ఎవరు, ఇవన్నీ కూడా మనం లెక్కలోకి తీసుకున్న ద్వారా మనకి ఈ మిగిలిన అంటే ఈ ద్వాదశ రాసుల వారికి కూడా వాళ్ళకి ఎటువంటి పనులు చేపట్టవచ్చు, ఎటువంటి పనులు చేపట్టకూడదు, అసలు వాళ్ళకి ఉండే ఆ యొక్క కుజుని యొక్క ప్రభావం వాళ్ళ యొక్క జీవితం మీద ఆ 45 రోజుల పాటు ఎలా ఉంటుంది, ఇలా రకరకాల మార్పులు ఏం జరుగుతాయి, ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఇక్కడ మనం గోచార పరంగా మనకి కనబడుతూ ఉంటుంది. అయితే గత కొంతకాలంగా కుజుని యొక్క సంచారం అనేది కాస్త కొంచెం అంటే కొద్దిగా ఏం జరుగుతుందో ఈ కుజ మార్పు వల్ల అనే ఒక కొద్దిగా భయం అనేది కనబడుతుంది. అంటే ఆ ఇచ్చే ఫలితాల వల్ల భయం. కారణం ఏంటంటే ఈ యొక్క కుజుడు ఇటు రవితోనూ అలాగే శని భగవానుతోనూ రాహుతోనూ కూడా కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ 3 గ్రహాలు కూడా మనకి పాపగ్రహాలు, అందులో భ్రమని కలిగించే గ్రహాలు, కాస్త కొంచెం ఇంకొకటి బద్ధకం కావచ్చు, క్రోధము. కుజుడు కూడా కొంచెం హైపర్ కొద్దిగా కొంచెం టెంపర్ ఉండేటట్టుగానే మనకు కనబడుతూ ఉంటాడు. ఆయన సైన్యాధ్యక్షుడు కాబట్టి ఎప్పుడు కూడా ఒక ఉద్రేకం, కోపంతో కలిగి ఉంటాడు కుజుడు. అలాంటి కుజుడు మిగిలిన పాపగ్రహాలతో కలిసినప్పుడు కొంత శుభ ఫలితాలు ఇవ్వడం అనేది తగ్గుతుంది. కాబట్టి అసలు నిజంగా కుజుడు ఈ యొక్క సంచారం వల్ల అంటే ఇంచుమించు ఈయన మార్చి 15 నుంచి అంటే ఈయన ఉచ్చస్థితి ఎప్పుడైతే దాటాడో, ఉచ్చస్థితిని దాటిన తర్వాత మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు కూడా ఈయన శనితో కలవడం, అలాగే మళ్ళీ ఏప్రిల్ 23 నుంచి కూడా ఈయన జూన్ 1వ తారీఖు వరకు కూడా ఈయన రాహుతో కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ యొక్క 2 శనికి కుజుడికి కూడా పడదు, అలాగే రాహుకి కుజుడికి కూడా పడదు. కాబట్టి ఈ 2 గ్రహాలతో కలిసి ప్రయాణం చేయడం ద్వారా కుజుడు ఎటువంటి మార్పుల్ని, ఫలితాన్ని ఇవ్వబోతున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుసు రాశిలోకి మూల 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము మనకి ధనుసు రాశిలోకి వస్తుంది. అయితే ధనుసు రాశికి రాశాధిపతి వచ్చి మనకి గురువు. అయితే ఈ ధనుసు రాశిలోకి మనకి చూసుకున్నప్పుడు ద్వితీయ స్థానంలో మనటి వరకు కుజుడు సంచారం చేసి తదనంతరం తృతీయ స్థానంలోకి, ఆ తదనంతరం చతుర్థ స్థానంలోకి ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ శని భగవాను తృతీయ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే దాంట్లో కుజుడు వెళ్ళడం అనేది జరుగుతుంది. అదే కుజుడు వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి వ్యయాధిపతి, పంచమ వ్యయాధిపతి ఎప్పుడైతే కుజుడు అయ్యాడో ఈయన ఏం చేశాడు, తృతీయ స్థానంలో ఉన్నాడు. ఎప్పటి వరకు ఉన్నాడు, ఏప్రిల్ 23వ తారీఖు వరకు కూడా ఈయన తృతీయ స్థానంలో ఉండి తదనంతరం చతుర్థ స్థానంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే తృతీయ స్థానంలో కుజుడు ఉన్నాడో కాస్త వీడికి ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే మరి శని భగవాన్తో కలిసి ఉన్నాడు కదా, అంటే శని భగవాన్తో కలిసి ఉన్నా కూడా ఈ యొక్క శని భగవాన్ యొక్క ప్రభావము, ఈ యొక్క ఏదైతే కుజుని యొక్క ప్రభావం ఈ 2 ఉన్నాయో ఈ 2 కూడా కొద్దిగా మిక్స్ అయ్యి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. అంటే సోదరుల విషయాల్లో ఘర్షణలు పడడం, అనవసరంగా ధనం వ్యయం ఖర్చు అవుతూ ఉండడం. అయితే ఇక్కడ తృతీయ స్థానంలో పాపగ్రహాలు శుభ ఫలితాలను ఇస్తాయి.
కానీ శని భగవానుతో కలిసి ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాలు ఇస్తున్నా కూడా అందులో అంటే రెండు సరి సమానంగా ఉండడము ఇలాంటివి జరుగుతూ ఉండంటే ఇక్కడ తప్పు ఒప్పు రెండు సమానంగా జరుగుతూ ఉండడం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆయన ఇచ్చే ఫలితాల యొక్క శాతం కొద్దిగా తగ్గే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు, మనకి ధనుసు రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి తృతీయ స్థానంలో చతుర్థ స్థానంలో అనుకున్నాం కాబట్టి ప్రతి కార్యంలోనూ కూడా విఘ్నాలు ఏర్పడకుండా ముందుకు వెళ్ళడం అనేది కనబడుతోంది. అయితే చతుర్థ స్థానంలో కాస్త గర్భ సంబంధమైన ఇబ్బందులు కూడా ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో కూడా కొద్దిగా ఈ యొక్క రాశి వాళ్ళు, ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్త తీసుకుంటే మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఈ యొక్క రాశి వాళ్ళకి ఈ యొక్క గురువు యొక్క రాశి వల్ల చాలా అనుకూలంగా, అంటే ఈ యొక్క ఏదైతే గురువు రాశి ఉందో గురువు పంచమంలో ఉన్నాడు. అయితే ఈ గురువు యొక్క ప్రభావం కూడా ఉంటుంది కదా మరి ఈ యొక్క రాశి మీద. అలాగే కుజుని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఆ కుజుడు కూడా శని రాహులతో కలిసి ఉండడం, అంటే విడివిడిగా మొదట శనితో కలిసి ఉండి తర్వాత రాహుతో కలిసి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి కాస్త ఇక్కడ ఉన్న ప్లానెట్స్ కానీ చూసుకుంటే కొద్దిగా వ్యతిరేక దిశలోను వ్యతిరేకంగా అవునంటే కాదు, కాదంటే అవును అనేటట్టుగా ఉండే గ్రహాల యొక్క మనస్తత్వం కాబట్టి అవి మన శరీరం మీద ప్రభావం చూపించినప్పుడు మన పరిస్థితి కూడా కొంచెం అలాగే ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు తీసుకోవాలి. అలాగే కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. ఏదైనా వస్తువులు, ఇల్లు కానీ భూమి కానీ ఏమైనా కొనుగోలు చేస్తూ ఉంటే 1-2 సార్లు వాళ్ళు పరీక్షించుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అయితే ఈ రాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా వీళ్ళు ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం, సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళోకి వెళ్ళడం, మాకు సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళోకి వెళ్ళడం రాదండి అని అనుకున్న వాళ్ళు కనీసం ఇంట్లో ఏమైనా వెండి పడగ కానీ అలాంటిది ఉంటే దాని మీద అయినా సరే 2 పాల చుక్కలు వేసి కాస్త పటిక బెల్లము ఏదో ఒకటి నివేదన చేసి బయటకు వచ్చేస్తే అక్కడితో మీ పని అయిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలా ఈ రాశి వారు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనం ఏ రాశికి ఆ రాశికి సంబంధించి ఈ కుజుడు యొక్క ప్రభావం వల్ల, అంటే మిగిలిన పాపగ్రహాలతో కలవడం వల్ల ఇటువంటి ఫలితాలు వస్తున్నాయి అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఈ కుజుడు కూడా ఈ యొక్క జన్మ జాతకంలో కూడా, అంటే వ్యక్తిగత జాతకంలో కూడా ఇదే గ్రహాలతో కలిసి ఉంటే కొంచెం ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రభావాన్ని తగ్గించుకోవాలన్నప్పుడు కుజుడుకు సంబంధించిన స్తోత్రాలు కానీ లేదా కుజుడికి అధిష్టాన దేవత అయిన సుబ్రహ్మణ్య ఆరాధన కానీ ఇలాంటివి చేయడం ద్వారా కొంత వీటి యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది. అయితే వీటితో పాటు అంటే ఇది గోచార ఫలితం అయినా కూడా గోచార ఫలితంలో కూడా మనకి ఈ మంచి చెడు, అంటే మనకి ఈ యొక్క ఏవైతే ఈ గ్రహాల వల్ల మనకు వచ్చే ఇబ్బంది, అంటే ఆ యొక్క సంచారం వల్ల ఇబ్బంది ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులను తగ్గించుకోవడానికి మాత్రం దైవారాధన అనేది చాలా అవసరం. కాబట్టి ఈ యొక్క గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా అందరూ తప్పకుండా పరిశీలన చేసుకోవాలి. కానీ ఇదే సమయంలో సేమ్ జన్మజాతకంలో కూడా ఇదే స్థితి కానీ ఉన్నట్టు ఎవరికైనా ఉంటే వాటి ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉండడం మంచైనా చెడైనా కాస్త ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ మనం ఏవైతే రెమెడీస్ చెప్పుకున్నామో ఆ రెమెడీస్ని చేసుకోవడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.